దశాబ్దాలుగా ఇదే తంతు. కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ ద్రోహి అని మరోసారి రుజువైంది. స్వతంత్ర భారతదేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన నయవంచన మరే పార్టీ చేయలేదంటే అతిశయోక్తి కాదేమో. మరోసారి తెలంగాణలో రేవంత్ సర్కార్ బీసీలను తడిగుడ్డతో గొంతు కోసింది. ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో అలవిగాని హామీలు గుప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికింది. గద్దెనెక్కిన తర్వాత అసెంబ్లీలో బిల్ అంటూ నాటకాన్ని రక్తి కట్టించింది. ఏకంగా 160 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ కులగణన పేరుతో బీసీలకు ఆశలు పెట్టింది. తీరా స్థానిక ఎన్నికలు ముంచుకొస్తుంటే చేతులెత్తేసింది. రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమని, ప్రస్తుతానికి పార్టీ కోటాలోనే రిజర్వేషన్లు అంటూ చావు కబురు చల్లగా చెప్పింది. బబ్రాజమానం భజగోవిందం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ తీరు ఇలాగే ఉంది. అమలు సాధ్యం కాదు అని తెలిసి ఎన్నికలకు ముందు బీసీలను మభ్యపెట్టింది రేవంత్ అండ్ గ్యాంగ్. దేశంలో ఎక్కడా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు లేవు అన్న సంగతి తెలిసే మోసానికి తెరతీసింది. ఆచరణ సాధ్యం కాని హామీలతో బీసీలను బురిడీ కొట్టించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై స్పష్టత ఉన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీల ఓట్ల కోసం అలవిగాని హామీలిచ్చింది. జనగణన చట్టం 1948 ప్రకారం జనాభా గణన, కులగణన చేపట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఎలాంటి జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఇదే విషయాన్ని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. పలు రాష్ట్రాలు రాజకీయాల కోసం కులగణన చేస్తున్నాయని, అవేవి చెల్లవని కుండబద్దలు కొట్టారు. అయినప్పటికీ బీసీలను మోసం చేసేందుకు 160 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తూ కులగణన చేపట్టింది కాంగ్రెస్. కేంద్రం ఆమోదించదని తెలిసే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను బురిడి కొట్టించింది. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్లో కులగణన పేరుతో కొత్త నాటకానికి తెరతీసింది. ఇందుకోసం దాదాపు 160 కోట్లు ఖర్చు పెట్టింది. తప్పుల తడకగా ఉన్న ఈ సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించింది. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాల గణాంకాలనే బయటపెట్టిన ప్రభుత్వం కులాలు, ఉపకులాల వారీగా వివరాలను గోప్యంగా ఉంచింది. ఆ గణాంకాల ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది. కేంద్రం ఆమోదించదని తెలిసినా గవర్నర్ ఆమోదానికి పంపింది. ఆ తర్వాత మళ్లీ బీసీ బిల్లో ఊసే ఎత్తలేదు. మొన్నటికి మొన్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించలేదు. బీసీ రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కి ఆ నెపాన్ని కేంద్రంపై మోపడమే కాంగ్రెస్ అసలు ఉద్దేశమని క్లియర్గా తెలుస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రధానంగా ఓటర్ జాబితా ఆధారంగా బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాయి. మహారాష్ట్ర సైతం అదే బాటలో కొనసాగుతుంది. బీహార్, కర్ణాటక రాష్ట్రాలు సమగ్ర కుల సర్వేలను నిర్వహించాయి. వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించేందుకు కసరత్తు చేసినా అవి ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఒడిశా ప్రభుత్వం మాత్రం కమిషన్ ఏర్పాటు చేయకుండా బీసీ రిజర్వేషన్లను మొత్తంగా రద్దు చేసి వాటన్నింటినీ జనరల్ స్థానాలుగా మార్చింది. అయితే అక్కడి ఒడిశా ప్రభుత్వం బీసీలకు పార్టీ పరంగా 50% టికెట్లు కేటాయించింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ సైతం అదే ఎత్తుగడను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఏరు దాటి దాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న. ఈ సామెత రేవంత్ సర్కార్ మోసానికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. బీసీల యొక్క రిజర్వేషన్ ని జరగబోయే జనగణన ఆధారంగా దానికి సరిపడ విధంగా రిజర్వేషన్ ని పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 మాసాల్లోపే దీన్ని తీర్చి ఇచ్చి తీరుతామన్నమాట చెప్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ ఏదైతుందో ఇవాళ 23% రిజర్వేషన్ ని 42%కి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పారో చూశారు కదా. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏం సెలవిచ్చారో ఒకసారి చూడండి. రాజ్యాంగ సవరణతోనే బీసీల 42% రిజర్వేషన్లు సాధ్యమని చేతులెత్తేశారు. అంటే ఈ విషయం ఎన్నికలకు ముందు బీసీలను ఓట్లు అడిగేటప్పుడు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. తెలిసే బీసీలను ఆగం చేశాడు రేవంత్ రెడ్డి. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా.